వామ్మో ఈ చలి పాడుగాను ఏసీలు గీసీలు అన్ని బంద్ పెట్టినా కూడా ఈ చలి వశం అయితలేదుల్లా. అదేదో పెతాయి తుఫాన్ అని చెప్తున్నారుల్లా. అక్కడ సముద్రం పక్కపొంటి ఉన్నోళ్ళకైతే వానలు పొట్టు పొట్టుగా పడుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్నా కూడా వానలు తప్పుతలేవు. ఓ ఉల్లా ఇంకా ఊళ్ళ పొంటి కూడా మంచిగానే ఉన్నాయట వానలు. వాన అంటే శత్రు పట్టుకోవచ్చు కానీ ఈదర గాలి పాడై వర్ష పడతలేదుల్లా. అగో ఊళ్ళ పొంటి ఎట్లా తిప్పల పెడుతున్నాయో చూడుండ్రి. ఈ తుఫాన్లు చల్లగుండా ఆంధ్రాను అవస్థ పెట్టనీకే కంకణం కట్టుకున్నట్టున్నాయి. మొన్ననే కదా అనుల్లా తిత్లీ తుఫాను హరిగోస పెట్టింది జనాలను. ఇగో ఇప్పుడు మళ్ళీప్పుడు పెతోయ్ తుఫాన్ వచ్చి ఆగమాగం జగన్నాదం చేస్తున్నది ఆంధ్ర జనాలను. సముద్రం ఒడ్డు కలలైతే కుంభకర్ణుడు నోరు తెరిచినట్టే వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మస్తు గాలి. వామో ఇక్కడ నిలబడితే కొట్టుకపోతామా ఏంది అన్నంత భయం అవుతున్నదట అక్కడ వాళ్ళకు. ఇప్పటికే కాకినాడ కాడ సగం ఇండ్లు షెట్లు కూలిపోయినాయట. ఆగ చూడుర్రి షెట్లు ఎట్లు ఇరిగిపడ్డాయో. ఇక ఈ వానలు జోరుగా పడేసరికి వానకోట వేసుకోకుండా ఒక్కరు కూడా బయటకే వెళ్తలేరట. బగ్గ గాలివాన కొట్టేసరికి రోడ్లన్నీ ఖరాబ్ అయ్యి అగో చూడుర్రి ఎట్లయినాయో. ఇక కాకినాడ కాడ తుఫాన్ చేస్తున్న కవాతును చూసి అయ్యో నా జనాలకు గిట్లాయే అని చంద్రాల సారు మంత్రులు వచ్చి చూసిపోయిర్రు. అగ చూడుర్రి గంట శ్రీనివాస్ సార్ కారు ఉష్కెలా ఎట్లా దిగబడ్డదో. ఇక కారు బయటికి తీయనీకే చిన్న తిప్పలు కాలేదనుకో రాదుర్రి వాళ్ళకు. అట్లిట్లా వేసి కారు బయటికి తీసి గంటా సార్ని ఇంటికి తోలిండ్రు. ఇక ఈ తీర్ల వానలు కొడుతున్నాయని చెప్పి అక్కడ స్కూళ్ళు కాలేజీలు మొత్తం బంద్ పెట్టి చేపలు పట్టనీకి లోపలికి పోద్దని ఆర్డర్ వేసిందుల్లా అక్కడ సర్కారు. కానీ చూడురుల్లా అక్కడ తుఫాన్ గోస. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే పెతాయి తుఫాన్ వచ్చిన కాడికెళ్ళి తూర్పుగోదావరి జిల్లాకెళ్ళి మొదలు పెడితే హైదరాబాద్ దాకా ఆగమాగం చేస్తున్నది వానలు చలి. అరే 2 దినాల సంధి ఫ్యాను ఏసీ కూలర్ కట్కలు ముట్టుకున్నోళ్ళే లేరంటే నమ్మరాదుర్రి. ఎప్పుడు ఏసీ ఏసీ అనుకుంటా చల్లగా కూర్చునేటోళ్ళు కూడా ఏసీ వద్దు చెద్దరే ముద్దు అన్నట్టే నిండా చెద్దరు కప్పుకుంటున్నారు. ఇక ఊళ్ళలోనైతే నలుగురు ఒక తాన జమ అయితే 4 కట్టెలు జమ చేసుకొని మంట పెట్టుకొని చుట్టూ కూర్చుంటున్నారు. ఇండ్లకెళ్ళి బయటికి వెళ్ళకుండా చలి బువ్వను సాగనంపి ఉడుకు బువ్వ తిని వేచ్చగా అంటున్నారు జనాలు. కానీ చలి బగ్గనే పెడుతున్నది కదా అనుల్లా ఓ ఉల్లా. అందుకనే జనాలు బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు వేసుకొని వెళ్ళుర్రి సరేనా.